హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఎవరైతే ఏపీ అండ్ టీజీ ఈసెట్ 2006 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మా సైడ్ నుండి ఒక చిన్న హెల్ప్ చేయాలని చెప్పి పర్టికులర్ ఈసెట్ సంబంధించిన మాక్ టెస్ట్ ఏదైతే ఉందో, ఫ్రీ మాక్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కండక్ట్ చేయబోతున్నాం అనమాట. దీన్ని బేస్ చేసుకుని ఎవరైతే టాప్ 10 స్టూడెంట్స్ వస్తారో వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు మేము ప్రొవైడ్ చేసిన 540 రూపీస్ కోర్స్ ఏదైతే ఉందో, దట్ మీన్స్ గైడెన్స్ ఏదైతే ఉందో దాన్ని కాస్త 340 రూపీస్కి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. అండ్ బై మీరు చాలా మందికి డౌట్ ఉండొచ్చు అనమాట, అసలు ఎందుకు ఫ్రీ మాక్ టెస్ట్ అని కండక్ట్ చేస్తున్నారు, ఎందుకు టాప్ 10 స్టూడెంట్స్ ఇస్తున్నారని చెప్పేసి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఫైనాన్షియలీ చాలా లో ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి మా సైడ్ నుండి ఒక చిన్న హెల్ప్ చేయాలని చెప్పి ఈ పర్టికులర్ మాక్ టెస్ట్ ని తీసుకోవడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇది చాలా యూటిలైజ్ అయింది కాబట్టి మేము ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని ముందు తీసుకొచ్చాం అనమాట. ఏదైతే ఫ్రీ మాక్ టెస్ట్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను, అసలు ఎక్కడ రాయాలి, ఎలా రాయాలి అని చెప్పి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ అనేది మీరు బేస్డ్ విత్ అకాడమీ ఏదైతే ఉంటుందో ఈ యాప్లో రాయాలి కాబట్టి డెఫినెట్లీ అందరూ డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి. మాక్ టెస్ట్ అనేది మనకి సండే ఏదైతే ఉందో, August 3 ఏదైతే ఉందో ఆ రోజు మనకి కండక్ట్ చేయబోతున్నాం అనమాట. దట్ మీన్స్ ఆ రోజు సంబంధించిన 11 AM నుండి 11:30 AM వరకు పర్టికులర్ టెస్ట్ అనేది ఉండబోతుంది. అండ్ ఈవెన్ ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనమాట. అండ్ మ్యాథ్స్లో ఏదైతే మొత్తం 10 క్వశ్చన్స్, ఫిజిక్స్ 10 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 10 క్వశ్చన్స్. మ్యాథ్స్ అనేది ఒక ఏదైతే మ్యాట్రిక్స్ చాప్టర్ ఉంటుందో దాని నుండి మాత్రమే 10 క్వశ్చన్స్ అనేది ఉండబోతున్నాయి అనమాట. అండ్ అలాగే కెమిస్ట్రీ నుండి అటామిక్ స్ట్రక్చర్, అండ్ అలాగే ఫిజిక్స్ నుండి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ మాక్ టెస్ట్ అనేది యాప్లో ఎక్కడ విజిబుల్గా ఉంటుంది అని చెప్పి చాలా మంది అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టాప్ లెఫ్ట్లో ఆల్ కోర్సెస్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఏపీ అండ్ టీఎస్ ఈసెట్ 2006 కనబడుతుంది అనమాట. ఓకేనా? సో మీరు ఏపీ అయితే ఏపీ మీద క్లిక్ చేయండి, టీఎస్ అయితే టీఎస్ మీద క్లిక్ చేయండి. వన్స్ అది క్లిక్ చేసిన తర్వాత మీరు కింద స్క్రోల్ చేసినట్లయితే మీకు ఫ్రీ మాక్ టెస్ట్ అని కనిపిస్తుంది అనమాట. దాని మీద మీకు క్లిక్ చేసినట్లయితే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, ఇప్పుడైతే మీరు అటెంప్ట్ చేయలేరు అనమాట. ఇప్పుడు ఇంకా అది కనిపించకపోవచ్చు, ఎగ్జామ్ డే రోజు మాత్రమే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి, మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ చీటింగ్ అని చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రూవ్ అలా ఏదైనా థింగ్స్ అనేవి చేసినట్లయితే, మిమ్మల్ని మీరు చీట్ చేసినట్లయితే మాత్రం డెఫినెట్లీ మాకు తెలుస్తుంది. ఎందుకంటే మేము ఒక టూల్ అది యూస్ చేస్తున్నాం. మీరు ఒక ట్యాబ్ నుండి వేరే ట్యాబ్కి వెళ్ళినా, లేదా చార్ట్జీపీటీ యూస్ చేసినా, లైక్ ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ తెలిసినా సరే మీకు 30 out of 30 మార్క్స్ వచ్చినా సరే మీరు ఎలిజిబుల్ కాదు. ఓకేనా? సో ప్లీజ్ మీరు కేర్ఫుల్గా రాయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈవెన్ మన గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది అంత వాల్యూబుల్ ఎందుకు అయింది అంటే, స్టూడెంట్స్ అందరూ కూడా జెన్యూన్గా అటెంప్ట్ చేస్తారు ఏది చేసినా సరే. సో ప్లీజ్ మీరు కూడా అలానే చేస్తారనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అలా చేయకపోతే మాత్రం నేను ఏం చేయలేను కాబట్టి, సో ప్లీజ్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ప్రిపేర్ అయ్యి మంచిగా అటెంప్ట్ ఇవ్వండి, టాప్ 10లో రండి. ఓకేనా? సో దట్స్ ఇట్ గైస్, జై హింద్.